ఇదే నేరుగానేనా? ఏంది ఇది? దారంనా? ఎవరిది ఇది? బ్రిటిష్ వాళ్ళదే మన వాళ్ళదే? మన వాళ్ళదేనా? అయితే వేసేద్దాం. బ్రిటిష్ వాళ్ళదే తీసుకుందాం. మంది వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళది మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఫ్రెండ్స్, మీరు మనోడు ఇంత ధైర్యంగా వెళ్ళిపోతాడు ఏం అరచట్లేదు అనుకుంటారా? మన ఛానల్లో అరుపులు తక్కువ, అద్భుతాలు ఎక్కువ. సో అందుకే నేను ఎటువంటి ఎక్స్ట్రా బిల్డప్ లేకుండా నాకు ఎంతవరకు ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నా. ఆ కొండ ఎక్కాలనా? కొండ ఎక్కాలా మనం? బా, ఇది మరో అద్భుతం. మీ తమ్ముడు రాలేదా? ఇక్కడ నువ్వు రాలేదా? ఎప్పుడు వాయనకి అలవాటు. అంటే ఇట్లా బయటికి కూడా తిరగలేదా? తిరగలే. ఫ్రెండ్స్, ఇదొకటి. ఈ ఇండ్లు కొంచెం పెద్దగా ఉంది. అంటే నాకు తెలిసి ఆది మానవుల్లో ఒక పెద్ద హెడ్ ఉంటాడు కదా, ఆయన ఇండ్లు అనుకుంటా ఇది. ఇండ్లు అంటే ఇప్పుడు మన మాదిరి అప్పుడులా మాదిరి సోఫాలు కుర్చీలు ఉండవు, ఇట్లా ఉంటాయి. కొండ కొంచెం కొట్టుకొని లోపల ఈ పాము చర్మాలంట, పుల్లు చర్మాలంట పడుచుకొని పడుకొని ఉంటారు, అంతే కదా? పదండి ఫ్రెండ్స్, పోదాం ఇంకా ముందుకు. మీరు ఈ వీడియోలో అయితే కన్నా ఆది మానవులు తిరిగిన నివసించిన కొండలు, ఇండ్లు అన్నీ చూసేస్తున్నారు. అదేందన్నా? అదే ఒక గవిందా? ఇదేనా నువ్వు చెప్పింది? అది ఆగవి లైట్ దాలోజీ నా లైట్ ఉందా? వాళ్ళు అట్లా గేజ్ దొగల స్టేపులు పట్టుకొని వేస్తారు, బూడిపోయింది. మట్టెల్లా ఇట్లా ఇట్లా బయట తెచ్చిపోయి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఆ తగిన దాంట్లో కిందికి పోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇట్లా తోగారు అన్న వాళ్ళు. ఈడ ఎముకలు,
పుర్రెలు అవన్నీ దొరికాయంట. కానీ వాళ్ళు సొంత ఇంట్లో అయితే దీంట్లో ఎముకలు పుర్రెలు ఎట్లా దొరికినాయన్న? వాళ్ళు ఉండేది సంసారం ఉన్నట్టే ఉంది దీంట్లో. కానీ దీంట్లో వాళ్ళు వాళ్ళు ఏదో అప్పట్లో స్టెప్లో నడిచినారు అనేది వాళ్ళు పర్సనల్ చేసుకున్నారు. ఓకే. నేను ఇది కూడా ఒక ఇండ్లు లాంటిదే ఆది మానవులకైతే ఉండదా. పోదామా పానా పోయి చూద్దాం. స్టార్ట్ కదా. तू देखो जतन है आन करे हाँ ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది ఈ పక్క నుంచి కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి. అది ఇదేమన్నా బుడిపోయిందిలే. ఎక్కడ మనం చూడంగా ఏమన్నా రాళ్ళు ఉన్నాయా? అక్కడ లేవు. లేదు. ఇది కూడా ఏది పూసుకున్నారు లెక్క లేవు. ఈడ మాత్రమే ఫ్రెండ్స్, ఆది మానవులు అయితే ఆ మొదట్లో కానీ చివరిలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి రాయి అయితే లేదు. ఈ రాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ చివరికైతే పోసుకున్నారు వాళ్ళు. ఈ రాళ్ళతో వాళ్ళకి ఏదైనా ఈ గుహల లోపల ఎండాకాలం చల్లగా ఉండడమో అదే అట్లా ఉంటుంది నా ఆటోమేటిక్ క్లైమేట్ కోసం. మనం ఇళ్ళల్లో ఫ్యాన్లు పెట్టుకుంటాం కదా, అట్లా ఈ ఎండల కాలంలో చల్లగా ఉండేదానికి పెట్టింటుంది అనుకుంటా. ఈ చల్లరాయి ఉంటుంది. ఈ రాయి చూడు పట్టుకుంటే చల్లగా ఐస్ మాదిరి ఉంది. చల్లదానానికి కోసం అనుకుంటా. ఏమంటావు బ్రో? చల్లదానానికి మళ్ళీ రాళ్ళు కానీ వస్తే జిక్కొని అది ఒక మన చాకులా కానీ తయారు చేసుకుంటాం. అది కూడా ఉండొచ్చు. ఈ రాళ్ళతో ఏదైనా తయారు చేసుకొని ఉండొచ్చు. ఏంది అలా పడేవు. ఎవరు తలకాయ తగిలింది? ఎవరికైనా తలకాయ తగిలింది? తీసేస్తుంటారు వాళ్ళు. ఏ రాయి ఉందిలే తీసుకుందాం. అట్లా తీసి అదే ఇక్కడ కూడా ఉన్నాయి. ఏది ఇది రాయలే కదా ఫ్రెండ్స్. నాకైతే ఈ ఆది మానవులు వాళ్ళు చేసుకునే బోకులు అంటారు కదా, గిన్నెలు, వాటి బెచ్చలు అయితే దొరికాయి. ఇది తీసుకెళ్తున్నా. ఇంక ఎట్లానా మనం కిందిగా. ఇది ఏం దానికన్నా? తేనెగా. దీనికి ఆకు చుట్టి తర్వాత కాల్చి ఈ పొగ వచ్చేసి ఆ తేనెకు పెడతారు. తేనె పెట్టి ఈగ లేచిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ కట్టను చూస్తున్నారా? దీనికి పచ్చా కడతారంట. కట్టి దీన్ని కాల్చి ఆ పొగనైతే ఆ తేనె పుట్టలకు పెడతారు. ఆ తర్వాత ఈగలన్నీ పోయిన తర్వాత తేనె తీసి ఫిల్టర్ చేస్తారంట. ఈ వీడియోలో మీరు తేనెను కూడా ఇలాంటి ఎలా పట్టాలి, ఎలా తీయాలని కూడా నేర్చుకోండి. ఇలా చేస్తారంట. దీని పేరు ఏం పేరునా? మామూలుగా అయితే సుడి అంట. సుడి. దీని పేరు సుడి అంట. అజయ్ పదాం పన్న. గవిలకు దారి అనేది టిప్పర్లా సిమెంట్ రాయికి ఇదల్లా వేసుకుపోయినారు. వేసుకపోయింటే బంద్ చేసి కొత్త ఊరు గైడ్ లేదు.
నువ్వు గ్రేట్ అన్నాను. చిన్నప్పటి నుంచి తిరుగుతావు నాన్న? అంటే నీకు ఫస్ట్ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు తోడుగా ఇట్లా తిరిగేదానికి? ఎవరు? మీ నాన్న వాళ్ళ? ఇక్కడ పక్కనే చేయాలి ఉంటే అప్పుడు వచ్చేవాళ్ళు మీరు ఇక్కడ? ఆవుల కోసం శివలింగం కోసం పోయినా అవునులే. మొత్తానికి దొరికిందే మళ్ళీ ఆవు ఆ గవిలో. ఓకే. ఇన్ని వాన పడితే ఇక్కడ వంకలు పోతాయా? అదే రాళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది నీళ్ళు పోతాయని. ఫ్రెండ్స్ ఈ గోడ ఏదైతే ముందు గోడ ఉన్నిందంట, గోడ అయితే బూడిపోయింది. అప్పట్లో ఆది మానవులు దీన్ని దేనికోసం నిర్మించుకున్నారో తెలియదంట. మేబీ ఇది కూడా ఒక చిన్న హౌస్ ఇంటిలాగా తయారు చేసి ఉంటారు నా, ఎందుకంటే వాన పడినా కూడా ఎదురుగా నీళ్లు పోతున్నాయి కదా, సో అందుకని కొంచెం స్విచ్ చేసి హాసి నికాలో నాకు తెలిసి ఇది కూడా ఇప్పుడు ఎదురుగా అప్పుడు నీళ్లు బాగా పారుతూ ఉంటాయి, ఎదురుగా ఇంటి మాదిరి తయారు చేసి ఉంటారు. ఇంకా కిందికి కొని ఉంటుంది అంతేలే. అంటే ఎక్కువ చెప్తానా? ఏడా అవునే ఏంది స్వామి ఎంత పెద్ద పాము? వావ్ ఫ్రెండ్స్, కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో ఉప్పర్ కాజీ రామచిక పిల్లలు ఉంటాయని చెప్పేసి ఓయమ్మా మీకు కనపడుతుందో లేదో నేను ఫోన్లో తీస్తా. బా నీకు దివ్య దృష్టి బాగుంది కదన్నా, అంత పైకి ఎట్లా చూసినావా? లోపలికి పోయింది ఇది. బండి ఏంది ఈమైన లాభం ఉండేది పాము అది. ఒక ఫ్రెండ్స్ ఈమైన లాభం ఉండే పాము ఆ కొండలో పిచ్చుకల దగ్గరికి రామచిలుకల దగ్గరికి వెళ్ళగానే భలే అరిచాయి. అప్పటికప్పుడు ఫోన్ మనం అట్లా తిప్పేదలికి కెమెరా ఆ లోపల అది పోయింది. బ్యాడ్ లక్, నేను క్యాప్చర్ చేయలేకపోయినా, మీకు చూపించలేకపోయినా.